హలో ఎవ్రీవన్. ఇప్పటి నుంచి మీరు జూనియర్ సివిల్ జడ్జ్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా 3 years ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ. నిన్నే 20th May 2025 నాడు సుప్రీం కోర్ట్ ఒక వెరీ ఎలాబరేట్ జడ్జ్మెంట్ లో ఈ పాయింట్ క్లారిఫై చేశారు. ఈ జడ్జ్మెంట్ వచ్చిన దగ్గర నుంచి చాలా డౌట్స్. మ్యామ్ ఇప్పుడు ఏం చేయాలి, మరి మేము ఇప్పుడు ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ అయితే ఏం చేయాలి, ఇప్పుడు మేము పాస్ అవుట్ అవ్వబోతున్నాం అయితే ఏం చేయాలి మ్యామ్, అది ఇది అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకని వాట్ టు డూ నెక్స్ట్ అని సింపుల్ స్టెప్ బై స్టెప్ మేనర్ లో క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ పార్ట్ ఏంటి అంటే 3 years ని ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారు అనేది ఇదే జడ్జ్మెంట్ లో చాలా క్లియర్ గా చెప్పేసింది. 3 years అనేది మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన రోజు, ఆర్ డిగ్రీ మీ చేతికి వచ్చిన రోజు, ఆర్ ఏఐబిఈ క్లియర్ చేసిన రోజు నుంచో కాదు. 3 years అనేది మీరు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్మెంట్ తీసుకున్న రోజు నుంచి మేము కౌంట్ చేస్తామని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో చాలా చాలా క్లియర్ గా చెప్పారు. నేను జడ్జ్మెంట్ కాపీ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. లాస్ట్ 3-4 pages చదివినా చాలు, మీకు చాలా క్లారిటీ వస్తుంది ఈ జ్యుడిషియరీ జడ్జ్మెంట్ గురించి. సో ఇప్పటి వరకు కనుక మీరు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ అవ్వకపోయి ఉంటే ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటి, వెళ్ళి స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ వరకు 15,000, 20,000 రూపీస్ ఫీజు ఉండేది. బట్ థ్యాంక్ఫుల్లీ లాస్ట్ ఇయర్ వచ్చిన సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ తర్వాత 750 రూపీస్, ఇండియాలో ఏ స్టేట్ బార్ కౌన్సిల్ లోనైనా ఇప్పుడు 750 రూపీస్ ఫీజ్ అండ్ ప్రొసీజర్ ని చాలా స్మూత్ గా చేశారు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు కనుక మీ దగ్గర స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లేకపోతే రేపే డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి తీసుకోండి. ఇంకొక పాయింట్, ఇప్పుడు మనం మేలో మాట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో చాలా మంది ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతారు. సో మీ దగ్గర ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటే చాలు. సో మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేసి ప్రొఫెషనల్ డిగ్రీ మీ చేతికి వచ్చిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే స్టేట్ బార్ కౌన్సిల్స్ కి వెళ్ళి మీ ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక టెంపరీ ఆర్ ప్రొవిజనల్ ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఉంటే చాలు. ఎందుకు, దాని తర్వాత నుంచే మీ 3 years అనేది మీరు ఏం చేసినా చేయకపోయినా మీ 3 years అయితే అక్కడి నుంచి కౌంట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. సో డు నాట్ డిలే దిస్. నా కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, బిఫోర్ ఐ గో టు ద సెకండ్ పాయింట్, ఇక్కడ ఒక క్లారిఫికేషన్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా విని నోట్ డౌన్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఈ పాయింట్ లో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అందుకని నేను క్లారిఫై చేస్తున్నాను. మన దగ్గర స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ఉంటుంది, అలాగే బార్ అసోసియేషన్ మెంబర్షిప్స్ అండ్ ఎన్రోల్మెంట్స్ కూడా ఉంటాయి. జనరల్ గా ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ తీసుకుంటాం, దాని తర్వాత 1 or 2 years ఇటు అటు అయ్యి ఏఐబి పాస్ అయ్యి దాని తర్వాత బార్ అసోసియేషన్ ఎన్రోల్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. సో చాలా మంది స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు, మ్యామ్ స్టేట్ బార్ అసోసియేషన్ డేట్స్ తీసుకుంటే మాకు 3 years లేవు అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ డోంట్ వరీ, జడ్జ్మెంట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ వెరీ క్లియర్. స్టేట్ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే కన్సిడర్ చేయం మేము. ఓన్లీ స్టేట్ బార్ కౌన్సిల్ లో మీరు టెంపరీగా ఏ రోజైతే ఎన్రోల్ అయ్యారో అదే చూస్తాం. సో మీరు ఇప్పుడు కనుక ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అది గుర్తుపెట్టుకోండి, అనవసరంగా టెన్షన్ పడద్దు. నా కమింగ్ టు ది సెకండ్ పాయింట్, బిఫోర్ ఐ గో దేర్, అసలు మ్యామ్ ఈ జడ్జ్మెంట్ ఎందుకు వచ్చింది అనేది ఒక 1 second యూ హ్యావ్ టు థింక్. నిజానికి ఈ జడ్జ్మెంట్ ఏదో లా పాయింట్ వలన రాలేదు తెలుసా. ఇంత లాంగ్ జడ్జ్మెంట్ అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఆల్ ద హైకోర్ట్స్ ఇన్ ద కంట్రీ, ఇది అది అని కాదు, యూపీ, అస్సాం తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, కర్ణాటక, కేరళ, ఎవ్రీబడి ఒకటే పాయింట్, లాంగ్ ఎఫిడవిట్స్లో వాళ్ళు చెప్పింది ఒకటే పాయింట్. మా దగ్గరకి డైరెక్ట్గా ఆఫ్టర్ లా కాలేజ్ వచ్చే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం. వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్స్ లేకపోవడం వలన డే టు డే కోర్ట్ రూమ్ హ్యాండ్లింగ్ తెలియట్లేదు. ప్రాక్టికల్ స్కిల్స్ లేకపోవడం వలన వాళ్ళు జడ్జ్మెంట్స్లో కరెక్ట్గా ప్రాక్టికల్ పాయింట్స్ని నోట్ డౌన్ చేయలేకపోతున్నారు అని. సో వై ఈస్ దిస్ 3 year రూల్ అంటే, ఖచ్చితంగా ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న జడ్జెస్ మనకి జ్యుడిషియరీలో కావాలి అన్న పాయింట్ వలన ఈ జడ్జ్మెంట్ వచ్చింది. సో వాట్ వీ హ్యావ్ టు డూ నౌ, మ్యామ్ ఐఎమ్ రియలీ సీరియస్ జ్యుడిషియరీ ఆస్పిరెంట్, నేను నిజంగా జ్యుడిషియరీ క్రాక్ చేయాలనుకుంటున్నాను, జ్యుడిషియరీ క్రాక్ చేయడమే కాదు ముందరికి వెళ్ళి నేను ఒక మంచి జడ్జ్ అవ్వాలనుకుంటున్నాను అన్న అందరికీ మరి ఈ జడ్జ్మెంట్ చెప్పే ఒకే ఒక పాయింట్, ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోండి, ప్రాక్టికల్ స్కిల్స్తో జ్యుడిషియరీలోకి ఎంటర్ అవ్వండి. అప్పుడే మనకి గుడ్ జడ్జెస్ వస్తారు, ఒక గుడ్ సిస్టమ్ మనం క్రియేట్ చేయగలం అని చెప్తున్నారు. అండ్ మరి మ్యామ్ ఈ జ్యుడిషియరీలోకి వెళ్ళాలి అంటే ప్రాక్టికల్ స్కిల్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి అన్న క్వశ్చన్కి వస్తే, వన్ ఆఫ్ ద గుడ్ సజెషన్ జడ్జ్మెంట్లోనే ఉంది.
విచ్ ఈస్ బికమింగ్ అ లా క్లర్క్. ఈ 3 year రూల్ ఏదైతే ఉందో, ఈ 3 year రూల్లో మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లోనే లా క్లర్క్స్గా చేస్తే ఆ పీరియడ్ని మేము ఇంక్లూడ్ చేస్తాము అన్న క్లారిఫికేషన్ కూడా ఉంది. నిజానికి బీయింగ్ అ లా క్లర్క్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వేస్ టు గెట్ ఎక్స్పోజర్ అబౌట్ హౌ ద జ్యుడిషియరీ ఈజ్ వర్కింగ్. ఎందుకు లా క్లర్క్ అంటే మీరు ఏం చేస్తారు, 24/7 ఒక పీరియడ్ ఆఫ్ 1 to 2 years 20 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న జడ్జ్ దగ్గర అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఒక 20 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న జడ్జ్ అసలు ఏం చేస్తారు, ఎవ్రీడే వాళ్ళ లైఫ్లో కేసెస్ ఎలా వాళ్ళు డీల్ చేస్తారు, వాళ్ళు కేసెస్ ఎలా రీడ్ చేస్తారు, జడ్జ్మెంట్స్ రాసే ముందర వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, అవన్నీ ఆలోచించుకొని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు జడ్జ్మెంట్ ఎలా రాస్తారు అనేది వాళ్ళతో పాటు ఉండి మీరు నేర్చుకునే ఒక ప్రాసెస్. సో అందుకనే వాళ్ళు స్పెసిఫిక్గా అన్నారు, లా క్లర్క్స్గా కనుక మీరు చేస్తే ఆ లా క్లర్క్గా చేసిన పీరియడ్ని మేము ఈ 3 yearsలోకి ఇంక్లూడ్ చేస్తాము. ఎందుకు అంటే ఒక జడ్జికి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ అన్నీ మీరు దగ్గరగా ఉండి నేర్చుకుంటున్నారు కాబట్టి యాజ్ ఎ లా క్లర్క్. ఇక్కడ చాలామందికి తెలియని ఒక పాయింట్ నేను చెప్తాను. చాలామంది ఏమనుకుంటారు అంటే లా క్లర్క్స్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు లెవెల్లో మాత్రమే ఉంటాయని అనుకుంటారు. కానీ జడ్జ్మెంట్లో కూడా రాశారు లా క్లర్క్ టు ద జడ్జెస్ ఆర్ ఎనీ అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని. దాని మీనింగ్ ఏంటో తెలుసా, చాలా ట్రైబ్యునల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన NCLT నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, NCLAT నేషనల్ కంపెనీ లా అప్లెట్ ట్రైబ్యునల్, అలాగే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో కూడా చాలా చోట్ల అవైలబిలిటీస్ ఉంటాయి. బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన చాలామంది అప్లై చేయరు. డోంట్ వరీ, ఛానల్లో ఆపర్చునిటీస్ రాగానే నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే మనకు అసలు ఆపర్చునిటీసే ఉన్నాయని తెలియకపోతే అప్లై ఎలా చేస్తాను చెప్పండి. సో ఫర్దర్లో జ్యుడిషియరీ ఆస్పిరెంట్స్కి కావాల్సిన లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. మ్యామ్ ఇదంతా బాగానే ఉంది, బట్ వాట్ ఇఫ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను లా క్లర్క్గా వెళ్ళలేను, ఆర్ వెళ్ళినా నేను ఇప్పుడు అప్లై చేశాను కానీ నాకు రాలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి? దాట్ బ్రింగ్స్ మీ టు మై థర్డ్ పాయింట్. చూడండి, ఖచ్చితంగా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ దగ్గర మీరు జూనియర్గా జాయిన్ అవ్వాలి. ఈ 10 years ఎక్స్పీరియన్స్ అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాను. రేపు పొద్దున్న మీరు APJCJ కానీ TSJCJ కానీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో ఇదే పాయింట్ మీకు అవసరం. ఏదో ఒక అడ్వకేట్, ఏదో ఒక సీనియర్ సైన్ చేస్తే సరిపోదు. మినిమం 10 years అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్, ఎస్ ఈ పలానా వ్యక్తి నాకు తెలుసు, నా దగ్గర ప్రాక్టీస్ చేశారు, పలానా కోర్టులో 3 yearsగా ప్రాక్టీస్ చేస్తున్నారు అని ఒక సర్టిఫికేట్ లాంటిది ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ మీరు రేపు పొద్దున్న తీసుకువెళ్ళి కోర్టు దగ్గర స్టాంప్ వేయించుకొని ఆ సర్టిఫికేట్ని అప్లికేషన్తో పాటు పెడితేనే మీకు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. సో అలాగా ఇన్ ఫ్యూచర్లో మీ ఎలిజిబిలిటీకి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే ఇప్పుడే ఒక మంచి సీనియర్ హూ హ్యాస్ అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద బార్, వాళ్ళ దగ్గర జూనియర్గా వెళ్ళండి, మంచి ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి, వాళ్ళతో పాటు వకాలత్ నామాస్ ఫైల్ చేయండి. ఈ జడ్జ్మెంట్లో ఉన్న ఇంకో గుడ్ పాయింట్ చెప్పనా, ఇన్ని కేసెస్ ఉండాలి, అన్ని కేసెస్ ఉండాలి అని రిస్ట్రిక్షన్ లేదు. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కోర్టుకు వెళ్ళి ఎవ్రీడే అసలు కోర్ట్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రాక్టికల్ స్కిల్స్ ఏంటి, ఫైలింగ్ ఎలా చేస్తారు, డ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు, కోర్ట్ రూమ్ ఎలా ఉంటుంది, ఇలా ఎలా కండక్ట్ చేయాలి, ఇలాంటి స్కిల్స్ అన్నీ మీరు పికప్ చేయొచ్చు అలాంగ్ విత్ అ గుడ్ సీనియర్. ఐ నో ఫైండింగ్ అ గుడ్ సీనియర్ ఇస్ నాట్ ఈజీ. కమెంట్స్లో ఇప్పుడు చాలా వస్తూ ఉంటాయి, మ్యామ్ మేము ఎంత వెతుకుతున్నా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కానీ ఏమీ నేర్పట్లేదు ఇట్లా అని. ఐ అండర్స్టాండ్, మై హార్ట్ ఈస్ దేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అందుకని మీకు హెల్ప్ అవ్వాలని ఇన్ ఫ్యూచర్లో నేను ప్రామిస్ చేశాను. ఐ విల్ బీ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ కోర్సెస్ అని. త్వరలో సివిల్ లిటిగేషన్ అండ్ క్రిమినల్ లిటిగేషన్ బేసిక్స్ కవర్ చేస్తూ కోర్సెస్ రాబోతున్నాయి. ఖచ్చితంగా ఛానల్లో అనౌన్స్ చేస్తాను. ఇవన్నీ కాకుండా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు వెయిట్ చేస్తున్న పీరియడ్, ఎగ్జామ్ ఎప్పుడవుతుందో నాకు తెలీదు, మీకు తెలీదు, నోటిఫికేషన్ గురించి మీకు తెలియదు, నాకు తెలియదు, దెల్ బి అ లాట్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. ఆ వెయిటింగ్ పీరియడ్లో యాజ్ ఎ జ్యుడిషియరీ ఆస్పిరెంట్ మీరు ఫోకస్ చేయాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ప్రాక్టికల్ స్కిల్. యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నది ఇంతవరకే, బట్ ఇంతవరకే చెప్పిన నీ లాస్ట్ పాయింట్ చెప్పకుండా వెళ్ళిపోతే ఐ విల్ బీ లిటిల్ డిస్సాటిస్ఫైడ్. సో ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. మీరు కనుక ఒక 2 minutes కూర్చొని APJCJ సిలబస్ కానీ TSJCJ సిలబస్ కానీ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్, ప్రొసీజరల్ లాస్ నుంచి అరౌండ్ 60 to 70% ఆఫ్ ద పేపర్ ఉంటుంది అని మీరే చూస్తారు. ఇది మీరు నా మాట నమ్మక్కర్లేదు. యూ కెన్ జస్ట్ సిట్ డౌన్ విత్ ద సిలబస్. CPC, CRPC,
సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, మన ఎవిడెన్స్ లా, ఐపీసీ, ఇవన్నీ కాకుండా ఏవైతే డీవీ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, ఇవన్నీ సిలబస్లో ఉన్నవే చెప్తున్నా. ఇవన్నీ ఎలాంటివో తెలుసా? ఇవన్నీ డే టు డే ప్రాక్టీస్లో యూజ్ చేసే లాస్ మాత్రమే. జేసీజే సిలబస్లో ఎక్కడ మీకు కాన్స్టిట్యూషనల్ థియరీ, జ్యూరిస్ అప్పట్లో ఏం చెప్పారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ మీకు కనిపించవు. అదే మీరు ఎల్ఎల్ఎం పేపర్ తీసుకోండి, రేపు పొద్దున్న పీజీ లా సెట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఆ పేపర్ తీసుకోండి, అన్ని థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎగ్జామ్, దాని అప్రోచ్ డిఫరెంట్. బట్ ఇక్కడ మన క్వశ్చన్స్ అడగరు, జేసీజే ఎగ్జామ్లో థియరిటికల్ క్వశ్చన్స్ అడగరు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ జ్యుడిషియరీ క్లాసెస్, ఇప్పుడు జ్యుడిషియరీ క్లాసెస్లో సిపిసి డిస్కస్ చేస్తాం అనుకోండి, సిపిసిలో నేను ఒక పాయింట్ చెప్తాను, ఏమని, ప్లెయింట్ ఫైల్ చేసిన ప్రతిసారి ఎఫిడవిట్ కూడా ఉండాలి అని. మనం ఆర్డర్ 4, ఆర్డర్ 6 సిపిసి డీటెయిల్గా చదువుకున్నప్పుడు ఆ పాయింట్ చెప్తాను. ఇప్పుడు అది మీరు ఎలాగ బైహార్ట్ చేయాలి, జ్యుడిషియరీకి అది బైహార్ట్ చేయాలి, తప్పదు. ఇప్పుడు బైహార్ట్ చేస్తారా, లేదా బైహార్ట్ చేస్తూ ఇన్ ప్రాక్టీస్ మీరు ప్లెయింట్ ఫైల్ చేసిన ప్రతిసారి ఎఫిడవిట్ కూడా ఉంటుంది అని ఇన్ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటారా? ఏది మీకు ఎక్కువ మెమరీ ఉంటుంది చెప్పండి? మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ఇఫ్ యూ డూ సంథింగ్ యూ విల్ రిమెంబర్ ఇట్ బెటర్ అని. సో అందుకని ఈ 3 year రూల్ని ఒక సమ్ ప్రాబ్లమ్ ఆర్ సమ్ అబ్స్టకల్గా చూడకండి. దిస్ ఇస్ అలాంగ్ విత్ యువర్ ప్రిపరేషన్ అన్న ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్లో ఒక పాజిటివ్ అప్రోచ్తో వెళ్ళండి. ఇన్ఫ్యాక్ట్ ఇదేదో నేను చెప్పట్లేదు, ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ జ్యుడిషియరీ క్వశ్చనే. మనం ప్లీడింగ్స్ అంటే ప్లెయింట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ రాసినప్పుడు ఎండ్లో సిగ్నేచర్ ఎవరిది ఉండాలి అని ఒకసారి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది. బై పార్టీయా, పార్టీ ఆర్ అడ్వకేటా, పార్టీ అండ్ అడ్వకేటా అనేవి ఆప్షన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్లో చాలామంది మ్యామ్ ఏం రాయాలని ఆలోచించారు. బట్ ఎవరైతే నిజానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారో వాళ్ళకి తెలుసు, ప్లెయింట్ ఎండింగ్లో వెరిఫికేషన్ అని ఉంటుంది, వెరిఫికేషన్లో ఎప్పుడు క్లయింట్ సిగ్నేచర్ పెట్టాలి అని, దాంట్లో అడ్వకేట్ సిగ్నేచర్ ఉండకూడదు అని. అదే ఆర్డర్ 6లో కూడా చదువుకోవచ్చు థియరిటికల్గా, బట్ ఎగ్జామ్లో అడిగే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్కి అంతా బైహార్ట్ చేయక్కర్లేదు. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్తో నేర్చుకున్న ఆస్పెక్ట్స్ని కూడా జ్యుడిషియరీ ప్రిపరేషన్కి వాడుకోవచ్చు. సో బిఫోర్ ఐ గో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్, ఈ జడ్జ్మెంట్ నుంచి నెగిటివిటీని తీసుకోకండి. మీ జ్యుడిషియరీలో ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ అండ్ మీకున్న టైంని యూజ్ చేసుకోండి.